నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నమిలికొండ శివారులో బస్సు ప్రమాదం 20 మంది పోలింగ్ సిబ్బందికి గాయాలు వైభవంగా దుబ్బ రాజేశ్వర స్వామి రథోత్సవం వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ఘనంగా నేషనల్ సైన్స్ డే వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల ప్రయోగాలు ఇక వార్తల్లోని వివరాలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ శివారులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఎలక్షన్స్ సిబ్బందితో నిర్మల్ వెళ్తున్న బస్సు మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది సిబ్బందికి గాయాలు కాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ బాక్సులు తీసుకొచ్చిన సిబ్బంది తిరిగి నిర్మల్ వెళ్తున్న క్రమంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామ శివారులో ప్రమాదానికి గురైంది. రైల్వే గేటు వద్ద ముందు వెళ్తున్న మరో ఆర్టీసీ బస్సును వెనుక వస్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ఎలక్షన్ సిబ్బందికి గాయాలు కాగా స్థానికుల సహాయంతో హుటాహుటిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడ్డ ఎన్నికల సిబ్బందిని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పరామర్శించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. జగిత్యాల జిల్లాలోని శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజు వేడుకల్లో భాగంగా అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి రథాన్ని తాళ్లతో లాగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపురంలోని శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. 4 రోజుల పాటు సాగిన వేడుకల్లో భాగంగా రోజువారీగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజున అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తీరొక్క పువ్వులతో అలంకరించిన రథంపై ఉత్సవ మూర్తులను ఆసీనులను గావించి తాళ్లతో రథాన్ని ముందుకు లాగి భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు హాజరైన భక్తులందరికీ తగిన వసతులు కల్పించినట్టు తెలిపారు. శివరాత్రి రోజున సుమారు 1,00,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నట్టు చెప్పారు.
అమావాస్య సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పంచకుండాత్మక చండీ యాగం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు లలితా సహస్రనామాలు, అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా అద్వైత శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో పంచకుండాత్మక చండీ యాగం నిర్వహించారు. బ్రహ్మశ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు లలితా సహస్రనామాలు, అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యం, పట్టణాధ్యక్షులు సంకోజి రమణ, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు గాదోజు రాధ, సంకోజు లక్ష్మీ నిరంజనాచారి, భూమయ్య, నాంపల్లి రామస్వామి, మడప శ్రీకాంత్, శ్రీను పాల్గొన్నారు. ప్రతి అమావాస్య రోజు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ యజ్ఞంలో పాల్గొనవచ్చు, అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. అద్వైత శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో మరియు జగద్గురు ఆదిశంకరాచార్య అనుగ్రహంతో శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాలాచార్య గారి మంగళ శాసనాలతో ಮತ್ತು ಗುರುವರಿಗಳು ಶ್ರೀ 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 గాయత్రి విశ్వకర్మ శారద పీఠాధిపతులు శ్రీ 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 చంద్రమౌళీశ్వర స్వామి గురుదేవుల కరుణతో యొక్క మహాయాగము ప్రతి అమావాస్య నాడు ఇక్కడ జరుగుతుంది. అందరూ పాల్గొనే అవకాశం ఉంది. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో సైన్స్ ఎక్స్పో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిభ కనపరిచిన పలువురికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో సైన్స్ ఎక్స్పో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాసంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణను పురస్కరించుకొని ప్రతి ఏడాది ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు శాస్త్ర విజ్ఞాన ప్రాధాన్యత వివరించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ విధానం, న్యూ ఇన్నోవేషన్ ఆఫ్ ఫార్మింగ్, వ్యర్థాల నుండి కరెంటు ఉత్పత్తి, ప్లాస్టిక్ నుండి ఇటుకల తయారీ ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఇటీవల మహబూబ్ నగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాజ్య స్తరీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శని 2025లో పాల్గొన్న విద్యార్థి అమీమా తహ్రీం గైడ్ టీచర్ ఎం సదానందానికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజని శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, రజీయుద్దీన్, సదానందం, శ్రీనివాస్, రమేష్ బాబు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రయోగాలు చేశారు. దాంట్లో ముఖ్యంగా అతను చేసినటువంటి రామన్ ఎఫెక్ట్ అనేది ఏదైతుందో అది మనకు నోబెల్ బహుమతి కూడా అదే దానికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ప్రథమ వ్యక్తి అని చెప్పవచ్చు. ఇప్పటివరకు కూడా భౌతిక శాస్త్రంలో ఎవరు కూడా ఆ యొక్క నోబెల్ బహుమతిని పొందలేదు. అదేవిధంగా మన భారతదేశం కూడా అతనికి భారతరత్న ఇచ్చి గౌరవించడం జరిగింది. ముఖ్యంగా ఇతను కనుక్కున్న దాంట్లో రామన్ ఎఫెక్ట్లో ఒక కాంతి పుంజాన్ని ఒక వాహకం ద్వారా పంపించినప్పుడు దాని యొక్క
దాని యొక్క పద్ధతి అనేది మారుతుంది, వివిధ రూపాల్లోకి మారుతుందని తెలియజెప్పడం జరిగింది. దీన్ని కేవలం అప్పుడు ఒక 200 రూపాయల సామాగ్రితోటి కనుక్కోవడం జరిగింది. ఇంత అతి తక్కువ ఖర్చులో ఒక అతిపెద్ద ప్రయోగాన్ని ఆవిష్కరించి ప్రపంచ దేశాలను అబ్బురపరిచే విధంగా చేసి ప్రపంచంలో ఉన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా పరిశీలించి వారిని అభినందించారు. విద్యార్థుల వసతి గృహాన్ని సందర్శించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో ఆరా తీశారు. వంటగదిని సందర్శించి వంట సామాగ్రి, భోజనాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల విశ్రాంతి గదిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు రాజిరెడ్డి ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్కు కాంప్లెక్స్ల పరిధిలోని వివిధ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టును పలువురు ఉపాధ్యాయులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ నిమ్మ రాజిరెడ్డి మాట్లాడుతూ సైన్స్తోనే దేశం అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి కార్యక్రమాలతో పిల్లల్లో సృజనాత్మకత పెంపొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయులు దేవిందర్రావు, లక్ష్మణ్ గౌడ్, వెంకటేష్, ఆనందం, బాల్లింగం, రాజిరెడ్డి, వినీల, ఉమా, స్వప్నతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో నా స్నేహితురాలు కూడా చాలా చక్కగా పాల్గొని మంచి ఎగ్జిబిషన్ చేశారు. మా ఎగ్జిబిషన్కి మా మండలాల్లో ఉన్న ప్రైమరీ స్కూల్స్ వాళ్ళు విజిట్ చేయడానికి వచ్చారు. దానివల్ల మా ఎగ్జిబిషన్ వల్ల మేము ఎంతో వాటి యొక్క విలువను తెలుసుకున్నాము. అలాగే మా ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. మేము గత వారం రోజుల నుంచి ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్కి ప్రిపేర్ అవుతున్నాము. స్కూల్ టైం అయిపోగానే 4:15 to 5:15 మా పాఠశాలలో మా ఉపాధ్యాయులతో సహకారంతో మేము సైన్స్ ఎగ్జిబిషన్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సివి రామన్ రామల్ కనుగొనడం ఫస్ట్ వైట్ కలర్లో ఉన్నది. సూర్యకాంతి ఒక మీడియా మీద పడ్డప్పుడు 7 రంగులుగా స్కాటర్ అవుతుంది. అప్పుడు వాటర్ అండ్ స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది. సముద్రంలో ఉన్నటువంటి నీలి రంగుగా కనిపించింది. వాస్తవంగా అయితే నీరుకి రంగు లేదు. నీలి రంగుగా ఎందుకు ఉంటుందో పరిశోధన చేసి సూర్యకాంతి ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోకి ప్రయాణం చేసినప్పుడు కొన్ని కాంతి కిరణాలు, తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి కాంతి కిరణాలు ఎక్కువ విక్షేపణ చెందడం వల్ల ఈ తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి కాంతి కిరణాలు నీలి రంగులో కనిపిస్తాయి. ఆ కారణం చేతనే ఆకాశం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని వాగ్దేవి హైస్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్లోని విద్యార్థులు పలు రకాలైన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎగ్జిబిట్ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన క్విజ్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గుండెల్లి పరశురాం, డైరెక్టర్స్ చర్లపల్లి రామకృష్ణ, శ్రీనివాసాచారి, బాణావత్ శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. He was the only first Asian and Indian to receive the Nobel Prize in the field of science. I am from 6th standard. Today is 28 February and we are celebrating National Science Day. On this day, C.V. Raman was got Nobel Prize in Physics. Today, he was the creator of Raman effect.
He was born on 1988 and died on 1960. First of all, I wish you all happy Science Day. Today is a Science Day and we are celebrating Science Day. In our school, we are doing projects and activities and we are explaining to the teachers and stars. వేములవాడలో మహాశివరాత్రి జాతర నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈవో వినోద్ రెడ్డి కృతజ్ఞతలను తెలియజేశారు. ఆలయంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతర సందర్భంగా సుమారు 2,55,675 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. జాతరను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. మనకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ 3 రోజుల్లో ఎక్కువ జనం రావడం జరిగింది. ఆ వచ్చే జనం కోసం కూడా ఆ ఒక ఫెసిలిటీస్ కూడా అన్ని అందించడం వల్ల కల్పించిన ఫెసిలిటీసు అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మీడియా వారు ఎప్పటికప్పుడు వారి యొక్క పత్రికల్లో కానీ టీవీల్లో కానీ ప్రసారం చేయడం మూలంగా దేవస్థానానికి ప్రభుత్వానికి ఈరోజు చాలా మంచి పేరు వచ్చింది. ఈరోజు చాలా మంచి సదుపాయాలు కల్పించారని చెప్పి కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు ఈరోజు ఇక్కడ భక్తులు కల్పించిన సదుపాయాల గురించి. కాబట్టి ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఇక్కడ పనిచేసిన ఆల్ డిపార్ట్మెంట్ అధికారులకి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ చాలా సహకారం అందించారు. వారు కూడా ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ ఏదో ఉన్నా కూడా ఇక్కడ మా దృష్టికి తీసుకురావడం, తర్వాత భక్తులకు ఏ సదుపాయాలు కల్పించాలని చెప్పి వాళ్ళు కూడా ముందు మాకు సూచనలు ఇచ్చారు. వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి విషయంలో దర్శనాల విషయంలో కూడా ఈసారి అద్భుతంగా కోఆపరేట్ చేశారు. వేములవాడ నగరవాసులు, ప్రజాప్రతినిధులు, దర్శనాలు చేసుకొని వెళ్ళిన భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదివితే తప్పకుండా విజయం సాధిస్తారన్నారు ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఫేర్వెల్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో పరంపర 2025 పేరిట ఇంజనీరింగ్ డిప్లొమా కాలేజీ ఫేర్వెల్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలన్నారు. అనంతరం అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లో చదివిన ఏ ఒక్కరూ ఖాళీగా ఉండరని, జాబ్ మేళాల ద్వారా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామన్నారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేశన్, ఏవో సురేష్ రాజిరెడ్డి, చొప్పరి వంశీ, HOD డాక్టర్ నటరాజన్, అధ్యాపక సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. చదువును బట్టి, మనకుండే శ్రద్ధను బట్టి, మనం నేర్చుకునే విధానాన్ని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి, తర్వాత మన బిహేవియర్ అంటే మనకు ఒక మంచి గుడ్ డిసిప్లిన్ ఉండాలి, మంచి బిహేవియర్ ఉండాలి, తర్వాత మనకు కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్లో మాట్లాడగలిగిన పరిస్థితి ఉండాలి, అట్లాగే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, అవకాశాల కొరకు ప్రయత్నం చేయాలి. తప్పకుండా ఏదో ఒక సందర్భంలో మనకు మంచి పొజిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారు, కోర్సులో జాయిన్ అయితే చాలు.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి చెందిన బాధితుడి దీనస్థితిని వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టుకు దాతలు స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. క్యాన్సర్తో బాధితుడి వైద్యం కోసం తమ వంతుగా 1,63,000 రూపాయల నగదును విరాళంగా అందజేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన దామోదర్ ఓ కూరగాయల షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 4 నెలల క్రితం క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఆ కుటుంబం ఇంటి ఖర్చులతో పాటు వైద్య ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. వీరి దీనస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ ఫిబ్రవరి 3న ఫేస్బుక్లో క్యాన్సర్ బాధితుడికి సహాయం అందించాలి అని పోస్టు చేయగా దాతలు స్పందించారు. దామోదర్ భార్య గంగాభవాని బ్యాంకు ఖాతాకు 1,63,000 విరాళం పంపించగా వాటిని స్థానిక సీఐ రామ్ నరసింహారెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక సేవకుడు రమేష్ను పోలీస్ అధికారులతో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉదయ్ కుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆకాష్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రేణికుంట రమేష్ అనే వ్యక్తి ఫేస్బుక్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత ఎన్ఆర్ఐస్ను కలుపుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ ద్వారా ప్రతి నెల వచ్చే డబ్బులు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దామోదర్ అనే వ్యక్తి గత 4 నెలలుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అతను కూరగాయల మార్కెట్లో పనిచేస్తాడు. పేద కుటుంబం వాళ్ళది. దాన్ని గ్రహించిన మన రమేష్ గారు తన ఫేస్బుక్ దాతలు ఎవరైతే ఉన్నారో వచ్చిన అమౌంట్ ఈ నెల వచ్చిన అమౌంట్ 1,63,000 కన్సర్న్డ్ కుటుంబానికి దామోదర్ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా అనేది ఈ రోజులలో చెడుగా కాకుండా మంచిగా కూడా యూజ్ చేస్తున్నారు అనడానికి ఇదొకటి మంచి ఉదాహరణ. పోలీస్ శాఖ తరఫున రమేష్ గారిని వారందరినీ దాతలను కూడా అభినందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రహారీ గోడను కూల్చివేయడంతో పట్టణానికి చెందిన గౌడ కులస్తులు, మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ఆందోళన చేశారు. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం చుట్టూ ఉన్న ప్రహారీ గోడను ఓ వ్యక్తి జేసీబీ సాయంతో కూల్చగా పట్టణానికి చెందిన గౌడ కులస్తులు, మహిళలు పెద్ద ఎత్తున ఆలయం వరకు చేరుకొని ఆందోళన చేశారు. సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రహారీ గోడ కూలగొట్టడంతో సుమారు 10 లక్షల రూపాయల నష్టం జరిగినట్టు గౌడ కులస్తులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత మాట్లాడుతూ ఆలయం చుట్టూ ఉన్న ప్రహారీ గోడను కూలగొట్టడం హేయమైన చర్య అన్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ కూలగొట్టినా కూడా మా తల్లి ఆయనను ఏదో విధంగా నష్టం చేస్తానని కూడా నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇదివరకు ఒకసారి చేసినప్పుడు కూడా ఆయనకు ఫలితం అయింది. కానీ అది దృష్టిలో పెట్టుకుంటలేడు. ఇప్పుడు ఏంటంటే మీ కులం ఏం చేస్తారన్న బిర్రుతోని ఆయన ముందుకు వచ్చి ఇంత దుర్భరణం చేయడం ఆయనకు తగదు. కాకపోతే ఇప్పుడు మా కులం అందరం కలిసి కూడా మేము కట్టుకట్టుగా ఆయన్ని ఏం చేయాలని కూడా మేము ముందుకు వచ్చినాం. ఎందుకంటే మేము ఆడవాళ్ళం కూడా ఎందుకు వచ్చినట్టు మాకు ఇంత కోపం ఎందుకు వస్తుందంటే మేము ఇంత కష్టపడి మేము అందరం కలిసి ఏదో చేసుకోవాలి. మన కంపౌండ్ ఉండాలి, మనకు దేవుడికి మనకి ఏదైనా రేపు ఫంక్షనాలు కట్టుకున్నా మాకు అన్ని విధాలు మంచిగా ఉంటుందన్న చిన్నోళ్ళైనా పెద్దోళ్ళని ఇక్కడ మేము అన్ని చేసుకోవడం జరుగుతున్న ఉద్దేశంతో మేము ఇదంతా చేసుకుంటే మా ఆయన వచ్చి ఇదంతా దౌర్జన్యంగా చేయడం కూడా అది ఎంతవరకు మంచిది కాదు. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ముందుకోవడానికి. ఆయన గురించి ఏడికైనా పోతాం. మేము ఆడవాళ్ళైనా మంచిది, మేము అంతా కులం అంతా కట్టుకట్టుగా ఎక్కడికైనా పోయి మా జాగా మేము ఏది ఉన్నదో మేము కూడా కొట్లాడి తెచ్చుకుంటాం. దాన్ని నష్టపరిహారం ఆయన కట్టియాలి. ఆడెవడో జీసీపోడు కూడా వచ్చినోడు కూడా వాడిని కూడా పట్టుకురావాలి. ఇప్పుడు మాకు ఎస్ఐ గారు సిఐ గారి దగ్గరికి తీసుకుపోయి ఆయన మాట్లాడి చెప్తా అన్నాడు. 2 రోజులు టైం ఇవ్వన్నాడు. ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అలాగే ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా సందర్శించడం జరిగింది. ఈ పర్సన్ ఇదివరకు కూడా ఇక్కడ చాలా ఇష్యూస్ చేసిండు. అలాగే చెట్లు పెట్టినా కూడా అవన్నీ కూడా పీకించడం, ఉన్న వాళ్ళందరినీ కూడా దుర్భాషలు ఆడడం, చాలా చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు.
ఈ ప్లేస్ కూడా ఇదంతా కూడా గౌడ సంఘానికి సంబంధించినది. మరి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ పర్సన్ ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఇది కాక ఇదివరకు ఈ పర్సన్ మేము ఇదివరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఇక్కడ గుడి దగ్గర చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం, అందరినీ నానా దుర్భాషలాడడం. ఈ ప్లేస్ కూడా అందరూ కూడా మా గౌడ కులస్తులు అందరూ కూడా కూలీ పని చేసుకునేటువంటి చిన్న చిన్న పర్సన్స్ కూడా 400, 500, 1000, 2000 అట్లా వాళ్ళకి తోచినంత మా కులానికి ఉండాలి. ఈ ప్రహారీ గోడ అనేది మా కులానికి ఉండాలి, మా దేవత గుడి చుట్టూ ఉండాలి అని ఒక సంకల్పంతో అందరూ కూడా చందాలు వేసుకొని విరాళాలు పోగు చేసుకొని ఈ గుడి చుట్టూ కాంపౌండ్ వేసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టైలర్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ మేరు కులస్తుడు కీర్తి శంకరయ్యకు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మేరు సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి, జిల్లా సంఘం ఉపాధ్యక్షులు కీర్తి రాజయ్య మేరు మాట్లాడారు. సమాజంలో మనుషులు ధరించే దుస్తులు కుట్టి జీవనం సాగించే తమ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం మేరు కులస్తులకు రాయితీపై రుణాలను అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్, రమేష్, కీర్తి, నవీన్, లింగయ్య, జితేందర్, రాపర్తి నర్సింగం, రాపర్తి రమేష్, వడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు. వ్యాప్తంగా మానవుని మానవాలు కాపాడడానికి మొదటి పలువురాని పిల్లలం కాబట్టి మా జాతి సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఉంటాం మన రాష్ట్రంలో. కానీ ప్రభుత్వాలు ఏమి కూడా గుర్తించలేవు. మేము ఎందుకంటే ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు దరిద్ర రేఖకు దగ్గర ఉన్నాం. బీసీ మేలు కులం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించలేవు. మా కులస్తులకు కళ్ళు కానీ మోకాళ్ళు కానీ మాకు మా కళ్ళు తొందరగా ఇదవుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు నిర్వహించారు. స్థానిక గాంధీ చౌరస్తా వద్ద కుట్టు మిషన్ను పితామహుడు విలియం ఎల్లాస్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కుసుమ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మహేశ్వర్, ప్రధాన కార్యదర్శి తుమ్మ మల్లికార్జున్, కోశాధికారి శ్రీహరి, సహాయ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు, టైలర్స్ పాల్గొన్నారు. విలియమ్స్ హోమ్స్ గారు అనే జర్మనీ ఒక శాస్త్రవేత్త గారు మా టైలరు మిషన్ని కనుక్కొని మా టైలర్ సోదరులకు జీవనోపాధి కల్పించిండు. కాబట్టి ఈ ఫిబ్రవరి 28వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ టైలర్స్ డే జరుపుకుంటాం మేమందరం. ఇక్కడ మా టైలర్ మిత్రులనంగా మా సీనన్న అధ్యక్షులు గారికి, మా ఉపాధ్యక్షులు మహేష్ అన్న గారికి, మరియు మా టైలరు సోదరీమణులకు, మా యొక్క కస్టమర్లకు వచ్చే విద్యా సంవత్సరంలో క్రీసెంట్ పాఠశాలలో డిజిటల్ విద్యా విధానం అమలు చేస్తున్నామని సీఈఓ సయ్యద్ తహబిల్లాల్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని క్రీసెంట్ పాఠశాలలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ వచ్చే ఏడాది నుండి నర్సరీ నుండి 10వ తరగతి వరకు డిజిటల్ విద్యను ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం ఇప్పటికే పాఠశాలలో ప్లే స్కూల్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలో డిజిటల్ విద్యా విధానంతో పాటు పాఠశాలలో గ్రంథాలయం, స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పిల్లలకు అతి ఆధునికమైన మరియు అత్యుత్తమైన విద్యా విధానాలు, విద్యా సౌకర్యాలు అందించడానికి మనం క్రీసెంట్ కృషి చేస్తున్నాము. దానికోసమే ఆల్రెడీ ఈ సంవత్సరం మనం చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరియు కంప్యూటర్ ల్యాబ్ తీసుకురావడం జరిగింది. దీంతో పాటు వచ్చే సంవత్సరం నుండి ప్రతి క్లాస్లో టీవీ ప్రొజెక్టర్ స్క్రీన్ మరియు టీచర్స్కు ట్యాబ్లెట్స్ ఇచ్చి పిల్లలకు విద్యా బోధన మరింత సౌకర్యవంతంగా చేయడానికి కృషి చేస్తున్నాము. దీనికోసం మనకు సహకరించిన పేరెంట్స్కు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. 1,50,000 అని చార్జ్ చేసే స్కూల్తో ఏవైతే విద్యా సౌకర్యాలు, విద్యా విధానాలు ఉన్నాయో అవన్నీ మన స్కూల్ పిల్లలకు మన ఫీ స్ట్రక్చర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్పూర్లోని ఆలయంలో మల్లన్న పట్నాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శివసత్తులు, భక్తులు అగ్నిగుండాలు దాటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఆత్మీయ వీడుకోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రథమ సంవత్సర విద్యార్థులు వీడ్కోలు పలికారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం అధ్యాపకులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన దశ అని చెప్పారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.